నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. భారతీయులు అంటేనే భోజన ప్రియులు. ఎవరైనా ఏదో ఒక ప్రత్యేక వంటకు కనెక్ట్ అవుతారు. ఒక ప్రాంతానికో లేక రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఇష్టపడితే ఆ ప్రాంతానికి అది సిగ్నేచర్ వంటకం అవుతుంది. ఒక్కో చోట ఉడికించింది కావచ్చు, ఆవిరితో వండింది కావచ్చు. ఇలా వండే విధానాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కానీ ఆ రుచి మాత్రం ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. అందుకే అది ఆ ప్రాంత సిగ్నేచర్ డిష్ అవుతుంది. ఇలా మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చాలా ఫేమస్ వంటకాలు ఏమిటో ఈరోజు దిశ స్పెషల్ స్టోరీ. పంజాబ్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి చారిత్రక ప్రదేశాలు, చరిత్ర, సంస్కృతి, ఇంకా ఆహారం. భారతీయులందరూ ఆహార ప్రియులు అయితే పంజాబీ మాత్రం అందులోనూ ఒక అడుగు ముందే ఉంటారు. ఇక పంజాబీలు ఇష్టంగా తినే ఆహారం మక్కేది రోటీ, సర్పోదా సాగ్. మక్కపిండి ఆకుపచ్చ ఆవాలతో తయారు చేస్తారు. శీతాకాలంలో పంజాబ్లో ఆవాలు ఎక్కువగా పండిస్తారు. ఈ కాలంలో అంతే ఎక్కువగా ఈ వంటకం చేసుకొని వేడివేడిగా లాగించేస్తారు. ఇక పశ్చిమ బెంగాల్ అనగానే ఎక్కువ మంది చేపల ఆహారమే ఇష్టమని భావిస్తారు. కానీ బెంగాల్ అనగానే ఎక్కువ మంది చేపల ఆహారమే ఇష్టమని భావిస్తాం. కానీ బెంగాలీలు ఇష్టంగా తినేది మటన్లో కోషా మంగ్షో అనే రెసిపీ. కారం నశాలానికి అంటేలా ఉండే ఈ వంటకం తయారీకి చాలా నైపుణ్యం, ఓపిక కూడా అంతే అవసరం. కోషా అంటే నెమ్మదిగా ఉడికించడం అని అర్థం. దీనిని వండేటప్పుడు తక్కువ మంటపై ఉడికిస్తూ ఒక్కో దినుసుకు సమయానుకూలంగా వేస్తూ ఓపికగా వండాలి. అప్పుడే దీనికి అద్భుతమైన సువాసన వస్తుందని చెప్తారు. వింటుంటూనే నోరూరుస్తుంది కదూ. మరెందుకు ఆలస్యం, యూట్యూబ్ ఓపెన్ చేసి ట్రై చేసేయండి. మహారాష్ట్రలో రోడ్ సైడ్ ఫుడ్ ఎంత ఫేమస్ అంటే ఎవరైనా వడాపావ్ అనే అంటారు. ఎందుకంటే అది అంత పాపులర్ అక్కడ. అయితే సర్వేలో మాత్రం మిసాల్ పావ్ అంటే చాలామందికి ఇష్టమట. మొలకలతో చేసిన కర్రీని బ్రెడ్ మధ్యలో వేసి ఉల్లిగడ్డ, కొత్తిమీర ట్యాంపింగ్ చేసి తింటారట. కాస్త తీపి, కాస్త పులుపు కలగలిపి ఉండే ఈ ఫుడ్ ద్వారా టేస్టీగా ఉండడంతోనే మహారాష్ట్ర ప్రజలకు ఇష్టమైన ఆహారంగా మారింది. ఇకపోతే అస్సామీల భోజనం పపాయాకార్ లేనిది పరిపూర్ణం కాదట. మనం అరటిపండు తిని తొక్కలను పడేస్తాం కదా, కానీ అస్సామీలకు మాత్రం అలా పడేయటం అస్సలు ఇష్టం ఉండదట. ఆ తొక్కలను ఎండబెట్టి బొప్పాయి పండు, ఆలుగడ్డలతో కలిపి ఈ పపాయాకార్ తయారు చేసుకుంటారట. ఇది అత్యంత అద్భుతమైన ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందని డైటీషియన్లు కూడా చెప్తున్నారు. కంటి చూపును మెరుగుపరచడంతో పాటు బరువును కూడా తగ్గిస్తుండడం. అయితే దీనిని సమపాలలో వేసుకొని తయారు చేయాలని పాకశాస్త్ర నిపుణులు చెప్తున్నారు. దీనిని తయారు చేసుకోవాలని అనుకునే వాళ్ళు యూట్యూబ్లో 2-3 వీడియోలు చూసి కన్ఫర్మ్ చేసుకున్నాకే వంటకు సిద్ధం కావాలని అంటున్నారు. ఇక తమిళనాడుకు సంబంధించి దక్షిణ భారతదేశం వంటకాల్లో రసంకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. వెజిటేరియన్లలో రసంకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. శీతాకాలం, వర్షాకాలంలో జలుబు, దగ్గు వస్తే మిరియాలతో రసం తయారు చేసుకొని తింటే కఫం మొత్తం కరిగిపోతుంది. అయితే రసం తమిళనాడులో ఇష్టమైన వంటకం. పెళ్లిల్లోనే కాదు, రోజువారీ భోజనంలోనూ ఇది ఉండాల్సిందేనట. చింతపండు, మిరియాలు, వెల్లుల్లి ప్రధానంగా ఉండే ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతో మంచిదని. ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ ఎక్కడ ఉందని అడగడం ఎంత మూర్ఖత్వమో, బీహార్లో హోటల్కి వెళ్ళి లిట్టి చోకా ఉంది అని అడగడం కూడా అంతేనని బీహారులు ఘంటాపదంగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న హోటల్లో కూడా సర్వసాధారణంగా ఉండే ఫుడ్ ఇదేనట. గోధుమ పిండితో తయారు చేసిన బజ్జీలు, వీటిని చోకా అంటారట. లిట్టి అంటే టమాటా ఉడకబెట్టిన ఆలుగడ్డను మెత్తగా చేసి అందులో గుడ్డు వేస్తారు. దీనికి ఉల్లిగడ్డలు, వెల్లుల్లి యాడ్ చేయడంతో సూపర్ టేస్ట్గా ఉంటుందట. ఇకపోతే హైదరాబాద్ బిర్యానీ. వంటకాలకే గనుక ఒక దేవుడుంటే అది బిర్యానీనే అని ఖచ్చితంగా చెప్పవచ్చని పాకశాస్త్రవేత్తలు, నిపుణులు చెప్తుంటారు. ఈ వంటకానికి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు. హెవీ ఫుడ్ అయినా అర్ధరాత్రి కూడా లాగించే ఏకైక వంటకం బిర్యానీయే. ఒక్కసారి తిని చచ్చిపోవచ్చని సరదాగా అంటుంటారు. బిర్యానీలోని దినుసులు కలయిక వల్ల వచ్చే అరోమాకు ఫిదా కాని వారంటూ ఎవరు ఉండకపోవచ్చు. నాలుకపై ఉండే రుచిమొగ్గలు మనిషి ఒళ్ళంతా మారి ఎదురు చూసే వంటకం బహుశా ఇదే కావచ్చు. బాస్మతి బియ్యం, చికెన్, మటన్ జోడించి పెరుగు వేయించిన ఉల్లిగడ్డలు, మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు. తెలుగు వాళ్ళకి పప్పు ప్రతిరోజు పెట్టినా తింటారు కదా అని అనుకోవచ్చు. కానీ ఎంతైనా బిర్యానీ అంటే బిర్యానీయే. తెలంగాణలో హైదరాబాద్ బిర్యానీలాగే ఆంధ్రప్రదేశ్లో కోడి పులావ్ అలా బియ్యం, చికెన్తో పాటు ఘాటైన మసాలా దినుసులు వేసి తయారు చేస్తారు. పాలలో మసాలా దినుసులు కలపడం ఈ వంటకం ప్రత్యేకత. మాంసాహార ప్రియులకు మంచి కోడి పులావ్ దొరికిందంటే ఆ రోజు ఇక స్వర్గమే. తీపి, ఉప్పు కలగలిపిన వంటకం డోక్లా. గుజరాత్లో కాండ్వీ, ఫఫ్టా జిలేబీ, తెఫ్లా, దాల్ డోక్లీ ఇలా చాలా ఫేమస్ వంటకాలు ఉన్న డోక్లా తర్వాతే ఏదైనా. పసుపు రంగులో స్పాంజ్లా ఉండే ఈ వంటకం తీపి, ఉప్పు టేస్ట్తో ఉంటుంది. ఇది తయారు చేయడం ఎంతో సులువో, జీర్ణం కావడం కూడా అంతే సులువు. అందుకే గుజరాతీలు ఎక్కువగా ఈ లైట్ ఫుడ్నే ఇష్టపడుతుంటారు.
మన ప్రధాని మోడీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి డోక్లా ఉండేలా చూసుకుంటారట. ఇక కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇష్టమైన ఆహారం కాపులి అంటే పాలకూర కర్రీ. అయితే ఉత్తరాఖండ్ ప్రజలు మాత్రం దీనిని తయారు చేసే విధానం వేరుగా ఉంటుంది. అందుకే ఈ కర్రీ చాలా ఫేమస్. ఈ వంటకు పాలకూర, మెంతులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పెరుగు, బియ్యం పేస్టు వాడతారు. దీనిని అన్నం చపాతీతో కలిపి తింటారు. టేస్ట్ చాలా బాగుంటుందని ఉత్తరాఖండ్ టూర్కు వెళ్ళిన వారు రీల్స్ కూడా చేస్తున్నారు. వీలైతే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇకపోతే కర్ణాటకలో ఈ వంటకం ఎంతో పాపులర్. ఇది తింటే కడుపు నిండడమే కాకుండా ఎంతో లైట్గా ఉంటుంది. బియ్యం, మిరియాలు, టమాటా, ఆలుగడ్డ తదితర కూరగాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం కలిపి తయారు చేసే ఈ వంటకం పేరు చెబితేనే నోరూరుతుంది. మసాలా దినుసులు సమపాలతో ఉండే ఈ వంటకం యునిక్ టేస్ట్ను కలిగి ఉంటుంది. కర్ణాటక వంటకాలంటేనే వెంటనే గుర్తుకొచ్చే డిష్ ఇదే కావడం గమనార్హం. తెలుగులో అట్టు లేదా దోసెననే కేరళలో అప్పం అంటారు. అయితే ఇందులో బియ్యం, పల్లీలు, కొబ్బరి తురుము కలిపి తయారు చేస్తారు. దీనిని చట్నీ లేదా పలు కూరగాయలతో కలిపి తింటారు. అప్పం తమిళనాడులో పుట్టింది, కానీ కేరళలో చాలా పాపులర్ వంటకం. పులియబెట్టిన బియ్యంతో కలిపి తయారు చేస్తారు కాబట్టి ఇది తేలికగా జీర్ణం కావడంతో పోషకాలున్న ఆహారం. ఇక ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫేమస్ వంటకం ఉంటుంది. పులియబెట్టిన బియ్యంతో కలిపి తయారు చేస్తారు కాబట్టి ఇది తేలికగా జీర్ణం కావడంతో పోషకాలున్న ఆహారం. ఒక్కో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒక్కో రకం ఫేమస్ వంటకాలు ఉంటాయి. అవేంటంటే హిమాచల్ ప్రదేశ్లో లోదాం గోవా ఫిష్ కర్రీ, రాజస్థాన్లో దాల్ బాతీ చూర్మా, జార్ఖండ్లో డుస్కా, సిక్కింలో మోమో, త్రిపురలో చౌక్, మణిపూర్లో కంగ్షోయి, ఉత్తరప్రదేశ్లో తుండేకే కబాల్, హర్యానాలో కడీ పకోడా, మేఘాలయలో జడోక్ రైస్, మధ్యప్రదేశ్లో పోహో, అరుణాచల్ ప్రదేశ్లో చురా సబ్జీ, నాగాలాండ్లో ఫిష్ కుక్డ్ ఇన్ బాంబూ, ఛత్తీస్గఢ్లో చిలా, మిజోరాంలో మిసామాజ్పురా, ఒడిశాలో డాల్మా, కాశ్మీర్లో మటన్ రోగన్ జోష్లు మన దేశంలో ఉన్న రాష్ట్రంలోనే ఫేమస్ వంటకాలు.